చేరొచ్చిన మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేయండి మీటింగ్స్ వరకు. ప్రార్థన ద్వారానే సమస్యను సాధ్యం కాబట్టి మరి ఎక్కువగా మన మధ్య జరిగే ఆ మీటింగ్స్ వరకు ప్రార్థన చేయాలని ప్రభు నామమున మనం చేస్తూ ఉన్నాం. ప్రభువే ఆ మీటింగ్స్ ప్రారంభించి ప్రభువే ముగించి ప్రతి విషయంలో ఆయన మహిమపరచబడేటట్లుగా కూడికలు జరిగినట్లుగా ప్రార్థన చేయండి. దయచేసి ప్రభుని బట్టి మనం చేస్తూ ఉన్నాం. 9:30 కల్లే ప్రతి కుటుంబం ఉండాలని ప్రభుపేట మీకు మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 9:30కు స్టార్ట్ చేస్తే ఉదయం 3, మధ్యాహ్నం 2, సాయంత్రం 2 ఉంటాయి కాబట్టి ప్రార్థన చేయండి, సెలవు పెట్టుకోండి, సమర్పణ చేసుకోవాలని ప్రభునామన మీకు మనం చేస్తూ ఉన్నాం. నిస్ప్రోజెక్ట్ నేను కూడా మీతో కలిసి కుటుంబంగా సావాసం చేయడానికి దేవుడిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవుని ఎంతగానో శుద్ధిస్తూ ఉన్నాం. వేంజల్ వాళ్ళ అమ్మగారు దేవుని గారు వృద్ధాప్యలో ఉంది, కొంత బాగాలేదని ప్రియులు తెలియపరిచారు. ఆమెకు ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయండి. సిస్టర్ ఎలిజబెత్ గారు 2 కళ్ళు చుక్కడాలు ఆపరేషన్ చేయాలని నిన్న వస్తూ ఉంటే కలిసింది. అక్కడ 2 కళ్ళు చుక్కడాలు ఆపరేషన్ చేయించాలి. ఆ విషయంలో కూడా సహోదరి పట్ల దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. 198వ పేజీ. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బతుకుచుండవాలని మనకు బోధించుతున్నది. ప్రభు మనతో మాట్లాడలేక చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా ప్రియపరలోకపు తండ్రి, సంఘాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు మీవే, నేటి వరకు నడిపించిన వాళ్ళు మీవే. అనేక మందిని అనేక విధాలుగా వినియోగించుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా మీ మహిమార్థంగా వాక్యపు వెలుగులో సంఘం వృద్ధి చెందినట్లుగా కృప చూపించండి. చేరొచ్చిన ఒక్కొక్కరిని బట్టి మీకు స్తోత్రాలు. నిష్ప్రయోజకంగా నేను కూడా కుటుంబంగా మీ సన్నిధిలో ఉండే భాగ్యం ఇచ్చిన మీకు స్తోత్రాలు. అందరినీ ఎరిగిన దేవుడి ఏ కార్యాలు వారి కుటుంబాల పట్ల, వారి బిడ్డల పట్ల, వారి చదువుల పట్ల జరగాలని నిరీక్షణ కలిగి మీ సన్నిధికి వచ్చారు. మీరు అడుగుదురు. మీరొక్కడే ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు కాబట్టి మీ కార్యాలు మీరు జరిగించండి. వినగలిగే ఆశను మాకు మీకు దయచేయండి. విని వాటి ప్రకారం జీవించినట్లుగా మమ్మల్ని బలపరచండి. మీ పక్షంగా నిలబడిన మీ దాసుని మరుగుపరచండి. మీ వాక్యం 2 అంచులు కలిగిన ఖడ్డం కాబట్టి నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడండి. మీ వాక్యం ఎందరైతే వినబోతున్నారో వారందరికీ వ్యక్తిగతంగా ఒక ప్రత్యేకమైన మేలు పొందినట్లుగా మీరు కృప చూపించండి. మా బోధకుడైన వాక్యమైన మా ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు తీతుకు ఈ మాటలు అందిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అపోస్తలు యొక్క పౌలు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, అపోస్తలు యొక్క పౌలును ఆయన ఉన్నప్పుడు ప్రభు లేదు, కానీ ఆయన ప్రత్యేకంగా దేవుడే దర్శించి తన పని కొరకు ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవునికి వాక్యంలో మనం చూడవచ్చు. అందరిలో అపోస్తలుడైన పౌలు ఒక ప్రత్యేకమైన పిలుపుకు ఆయన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూడవచ్చు. ఆ పిలుపు ఎరిగిన అపోస్తలుడైన పౌలు వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపరుస్తూ తనకున్న ఈ లోక సంబంధమైన జ్ఞానం, లోక సంబంధమైన అధికారం, లోక సంబంధమైన భోగం
ఈ లోకంలో ఉన్న ప్రతిదీ పెంటతో సమానంగా ఎంచుకొని ఆయన పునరుద్ధాన బలము ఎదిగి ఆ పిలుపుకు తగినట్లుగా తన ప్రయాణాన్ని కొనసాగించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడవచ్చు. దేవుణ్ణి ఎంతగా ఆయన ప్రేమించాడు అనే సంగతిని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తును రెండో యేసుక్రీస్తుగా మనం చూడాలంటే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు నన్ను పోలి, అంటే ఆ స్వారూప్యంలోకి వచ్చి అపోస్తలుడైన పౌలు తన యాత్రను కొనసాగించినట్లుగా మనం చూడవచ్చు. పిలుపు యొక్క ఉద్దేశాన్ని గుర్తెరిగి ఆ పిలుపు యొక్క ఉద్దేశాన్ని తన జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చిన వాడు ఎవరంటే పౌలు అనే సంగతిని ఈ సమయంలో మీకు మనవి చేస్తాను. తండ్రి పంపించిన ఉద్దేశాన్ని ప్రభు ఈ లోకంలో ఏం చేసినంటే సమాప్తమైందని చెప్పి ఆయన ముగించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. అపోస్తలుడైన పౌలును కూడా దర్శించి పిలిచినప్పుడు తిమోతికి రాస్తూ, నేను మంచి పోరాటం పోరాడితేనే నా పరుగు కడముట్టించుని విశ్వాసమును కాపాడుకొని నా కొరకు ఏముందంటున్నాడు, జీవ కిరీటం ఉంది అనే మాటలు మనం చూస్తా ఉన్నాం. అంటూ ఒక ఛాలెంజ్ కదా ఈ సమయంలో చేరొచ్చిన మనందరికీ ఒక ఛాలెంజ్ ఆయన మన ముందు ఉంచినట్లుగా మనం తిమోతికి రాస్తూ ఆ మాటలు మనం చూడవచ్చు. నా కొరకే కాదు కదా, అలాగూ అపేక్షించే ప్రతి వారికి కదా ఈ కిరీటము ఉంది అని ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూడవచ్చు. ఎందుకు అపోస్తలుడైన పౌలు అంతగా ప్రయాణం చేశాడు అని మనం ఆలోచన చేస్తే, పిలుపు యొక్క ఉద్దేశాన్ని గుర్తెరిగి తన జీవితంలో యేసుక్రీస్తులో కొదువున్న ఆ శ్రమలు తన జీవితంలో అనుభవించిన వాడుగా పౌలు యొక్క జీవితాన్ని మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన సంతోషములో ఉన్నాడు, అదే రీతిగా దిగంబరిగా ఉన్నాడు, పలుచార్లు ఆయన కొట్టబడినట్లుగా మనం చూడవచ్చు. కపట సహోదరుల ద్వారా కదా ఆయన బాధపడినట్లుగా మనం చూడవచ్చు. ఈ లోకంలో తన ప్రయాణంలో ఎన్ని రకాలు అనుభవించాలో అన్ని రకాలు తన జీవితంలో అనిపించిన వాడిగా మనం పౌలు యొక్క జీవితాన్ని మనం చూడవచ్చు. ఈ పౌలు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, సువార్త ప్రకటించకపోతే కదండి పిలుపు యొక్క ఉద్దేశాన్ని ఎరిగిన పౌలు అంటాడు, నాకు శ్రమ. తండ్రి యొక్క ఉద్దేశాన్ని ప్రభువైన యేసుక్రీస్తు నెరవేర్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అదే రీతిగా ప్రభు పిలుపు యొక్క ఉద్దేశాన్ని కంప్లీట్గా అపోస్తలుడైన పౌలు నెరవేర్చినట్లుగా మనం చూడవచ్చు. ఎంతగా నెరవేర్చాడు అని మనం ఆలోచన చేస్తే, చెరసాల్లో వేసి కదా కొట్టబడినప్పుడు కూడా చెరసాలను సంతోషంగా మలచి, ఎవరికైనా సంతోషం కలిగితే ఏం చేయమంటుందండి దేవుని వాక్యం, పాటలు, ఎవరికైనా బాధ కలిగితే ప్రార్థన. కానీ ఆ భయంకరమైన బాధలో కదా దేవుని వైపు చూసినప్పుడు, దేవుని ఆనందంతో నింపినప్పుడు, చెప్పనాశక్యమైన సంతోషంతో దేవుని యొక్క దైవత్వాన్ని గురించి ఆయన కీర్తనలుగా ఆయన పాడినట్లుగా మనం చూడవచ్చు. అదే రీతిగా ఆయన ప్రార్థన చేసినట్లుగా అక్కడ మనం చూడవచ్చు. ఆ పాటల యొక్క ప్రభావం, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు నన్ను పోలి నడుచుకున్నట్టు అని చెప్పడమే కాదు, కానీ ఆయన చెప్పే మాట ఏమిటంటే బతుకుట క్రీస్తే. క్రీస్తు యొక్క దైవత్వం యొక్క సంపూర్ణమైన ఉద్దేశాన్ని తన జీవితంలో ప్రతిబింపజేసిన వాడిగా మనం చూడొచ్చు. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఒనేసిమును కన్నట్లుగా కదా, ఆయన జైల్లో ఉన్నప్పుడు అనేక మందిని ప్రభు కొరకు కన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఎక్కడ ఉన్నప్పుడు కూడా ప్రభు తన ద్వారా కలిగి ఉన్న ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకే ఎక్కడున్నా అనేక మందికి రక్షణార్థంగా తన జీవితం ఉన్నట్లుగా అపోస్తలుడైన యొక్క పౌలు యొక్క జీవితాన్ని మనం చూస్తే మనకు అర్థమవుతుంది. బతుకుట క్రీస్తే కదా, చావైతే ఎలాంటి మరణాన్ని అనుభవించబోతున్నాడో ఆ మరణాన్ని గుర్తెరి కూడా ప్రభు కొరకు పారిపోలేదు, కానీ ఆ మరణాన్ని అనుభవించడానికి అప్పజెప్పుకున్న వాడిగా మనం పౌలు యొక్క జీవితాన్ని మనం చూడవచ్చు.
ఈ పౌలు మనం ఆలోచన చేస్తే ఎన్నో పత్రికలు ఆయన రాసినట్లుగా మనం చూడవచ్చు. ఇటు సువార్త పని, ఇటు ప్రభు పని, అదే రీతిగా అనేక సంఘాలను హెచ్చరిస్తూ, అనేక సంఘాల కొరకు ప్రార్థన చేస్తూ, ఏ కోణంలో చూసినప్పుడు కూడా విశ్వాసం యొక్క పరిపూర్ణతను అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో మనము ప్రార్థనా జీవితమా కదా, పరిచర్య కదా, శ్రమల, అవమానాల, ఏళ్ళ కదా, ఏ పరిస్థితి అయినప్పుడు కూడా ప్రభును సంతోషపెట్టిన వాడిగా పౌలు యొక్క జీవితాన్ని మనము చూడాలి. కారణం ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ మనం చదువుకున్న మాటలో ఆ విషయాలు మనం చూడవచ్చు. ఏమని పౌలు తీతుకు రాస్తున్నాడు అనే సంగతిని మనం చూస్తే ఏమని రాస్తున్నాడు అనగా మహాదేవుడు అని ఇక్కడ ఆయన్ను గురించి రాస్తా ఉన్నాడు. తను ఎరిగిన దేవుడు ఎవరో ఎరిగిన వాడే ఏమన్నాడండి, ఈ దేవుడు ఎవరు? మహాదేవుడు అనే మాటలు మనం చూడవచ్చు. ఉదయకాల సమయంలో నువ్వు ఆరాధించే దేవుడు కదా ఎవరో అనేది ఎరిగితే కృతజ్ఞతతో నింపబడి, భయంతో నింపబడి, మనుషులను కాదు కానీ దేవుణ్ణి సంతోషపెట్టుడు కొరకే, మనుషుల మెప్పు కోసం కాదు కానీ దేవుని సంతోషపరచుడు కొరకే పౌలు అన్నట్లుగా రోమిలికి రాస్తూ సజీవ యాగంగా ప్రభును మహింపరచిన వాడిగా మనం చూస్తాం. కారణము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ పౌలు అంటా ఉన్నాడు. ఏమన్నాడు? ఆయన మహా ఎవరైనా ఉదయకాలం మమ్మల్ని ఆరాధించిన దేవుడు ఎవరంటే ఆయన మహాత్మ్యము కలిగిన మహారాజు. ఆయన వంటి వాడు ఎవరు లేరు. 95వ కీర్తన ఎవరైనా చదవండి. 95వ కీర్తనలో ఒక మాట చూసి మనం ముందుకెళ్దాం. 95వ కీర్తన 3వ చరణం. చదవండి కదా. పర్వత శిఖరంలో ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసింది. ఆయన అసంతో భూమిని నిర్మించను. ఆయన మన దేవుడు, మనము ఆయన వారికి ప్రజలను, ఆయన వైపు గొర్రెలను, రెండే పురస్కారం చేసి కార్యక్రమం మనము సృష్టించిన యెహోవా సన్నిధిని మోకరించును. ఏడు నీరు ఆయన మాటలకి చాలు. ఇక్కడ ఆయన యొక్క దైవత్వం యొక్క సంపూర్ణమైన విశేషతను ఇక్కడ కీర్తనకారుడు వివరిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. ఎవరైతే దేవుని ఎరుగుతారో ఆయన గుణాతిశయాలు కదా ఏం చేస్తామండి మనం ప్రచుర దేవుని యొక్క ఆ దైవత్వం యొక్క విశేషతను కదా, ఆయన బలాన్ని, ఆయన జ్ఞానాన్ని, ఆయన అధికారాన్ని, ఆయన యొక్క స్వయం అధికారాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూడొచ్చు. ఎంత విశేషమైన వాడు అనే సంగతులు ఇక్కడ మాట్లాడుతూ సృష్టి కదా ఆయనే కలుగు చేసిన వాడిగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. సమస్య మీద అధికారం కలిగిన వాడిగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అందుకే ఇక్కడ ఆయన యొక్క దైవత్వం యొక్క విశేషతను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు రండి ఏమన్నాడండి, మనం ఆయన ఎదుట సాగిన ఆయన మాట వినుట మేలని ఇక్కడ ఆయన మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఉదయకాల సమయంలో ఈ దేవుడు ఎవరంటే ఈయన ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఈయన వంటి వాడు ఎవరు లేరు. ఈయనతో పోల్చగలిగిన వాడు ఎవరు లేరు. ఆయన ఎలాంటి విశేషమైన వాడు అని మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలు పక్షమున ఎన్నో అద్భుతమైన కార్యాలు ఆయన జరిగించిన వాడిగా మనం చూడొచ్చు. ఆనాడు వారి పక్షమున తెగులు తెప్పించి వారిని భయపెట్టినట్లుగా మనం చూడొచ్చు. 2 పాయలుగా చేసి సముద్రంలో దాటింప చేసినట్లుగా మనం చూడొచ్చు. యెహోషువతో ఉండి ఎరుకో గోడను కూల్చినట్లుగా మనం చూడొచ్చు. అనేక మంది ద్వారా ఆయన కనపడకుండా ఉండి వాళ్ళని వినియోగించి ఆయన యొక్క దైవత్వం యొక్క గొప్పతనాన్ని వారి ద్వారా జరిగించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ఈయన ఎవరు అని ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడంటే ఆయన
అంటూ అక్కడే ఎమ్మటే ఒక మాట అంటా ఉన్నాడు. ఏమని అక్కడ రాస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, అనగా మహాదేవుడును మన ఉదయకాల సమయంలో ఇశ్రాయేలు పక్షము నుండి ఎన్నో అద్భుతాలు చేశాడు, కానీ మన కొరకు కదా ఆయన రక్షకుడిగా రావటానికి ఇష్టపడిన సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూడవచ్చు. వారి కొరకైతే ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, కానీ మన కొరకు ఆయన ఏమయ్యాడు? మన ఉదయకాల సమయంలో చేరొచ్చిన ప్రేమైన సహోదరి సహోదరుడా, ఇంకా ఎవరైనా ఈ ప్రభును రక్షకుడిగా అంగీకరించకపోతే ఇది మిక్కిలి అనుకోలే. నేడే ఈ ప్రపంచాన్ని పాలించిన ప్రతి వారు మరణం దగ్గర వారి జీవితం ముగించబడినట్లుగా మనం చూస్తున్నాం, కానీ నీ రక్షణ కొరకే ఆకాశం అనాకాశం చెప్పని ఈ మహోన్నతులైన ఈ ప్రభు, సర్వాధికారైన ఈ ప్రభు, రాజులకు రాజు ప్రభులకు ప్రభు, సమీపింపరాని తేజస్సులో వసిస్తూ అమృతము కలిగిన ఈ ప్రభు మన రక్షణ కొరకు ఏమయ్యాడండి? ఆయన ఆ పిల్లలు రక్తమాంసం గెలవాలి కాబట్టి రక్షకుడిగా ఈ లోకంలో ఆయన నేడు ఆయన కలుగు చేయ రక్షణ ఓరకుండి చూడుడని వారితో మాట్లాడుతున్నాడు, కానీ మన రక్షణ కొరకు మన ప్రభు ఏమయ్యాడండి? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఎక్కడికి వచ్చాడు? ఈ లోకమునకు ఎలా వచ్చాడు అని మనం ఆలోచన చేస్తే మనలో ఒకని వంటి వాడిగా ఆయన దిగి వచ్చాడు. అందుకే ఇక్కడ పౌలు రాస్తూ ఆయన మహాదేవుడు ఏమన్నాడు? ఆయన మన ప్రతి మానవుడు పాపము చేసి ఇడిపించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ స్థితి నుంచి ఇడిపించిన కొరకే ఈయన మానవుడయ్యి మనందరి కొరకు ఎబ్రీ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో ప్రతి మనిషి కొరకు ఆయన ఏం చేశాడంటే మరణాన్ని ఏం చేశాడు? ఆయన రుచి మరణ భయం చేత దాస్యమునకు లోబడిన నిన్ను ఆ దాసత్వం నుంచి ఇడిపించిన కొరకే మరణ యొక్క బలము అయిన వారితో ఈ రక్షకుడు కదా ఆయన పుట్టుకలో, ఆయన జీవితంలో, ఆయన కార్యాల్లో మనం ఆలోచన చేస్తే ఆయన అన్నిట్లో ఎలాంటి వాడండి? ఆయన అప్పజెప్పుకున్న వారు కదండి, తీర్పు తీర్చిన వారు కదా. ఆ యొక్క పిలాతు మనం ఆలోచన చేస్తే ఆయనలో మరణంకు తగినది ఏది చేయలేదు. ధర్మశాస్త్ర ప్రకారం ప్రతి మానవుడు భరించలేనంత గొప్ప శిక్ష మన మీద ఉంటుండగా ఆ శిక్ష నుంచి నేను ఇడిపించిన కొరకే మానవుడు అవటమే కాకుండా మనందరి పక్షమైన మన ప్రభు ఏం చేసిందంటే మరణముతో ఆయన పోరాడాడు. ఎలాగూ పోరాడాడు మనం ఆలోచన చేస్తే, దేవునికి మానవులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తును నరుడుగా కదా సంపూర్ణ మానవుడుగా మనందరి కొరకే ఆయన పోరాడాడు. యుద్ధంలో సజీవ యాగం అయిపోయి ఆయన ఏం చేసినంటే పోరాడాడు. నీ చేతుల కొరకు, నీ తల కొరకు, నీ ఆలోచనతో కదా, నీ దేహంతో నువ్వు నడిచి నువ్వు చేసిన ప్రతి పాపాన్ని బట్టి కదా నీ మీద పడవలసిన ఆ తీర్పును, ఆ ఉగ్రతను భరించలేని ఆ శిక్షను మన రక్షకుడు ఏం చేస్తాడంటే అనుభవించి ఆఖరి రక్తబట్టు వరకు కార్చి మరణపు ముళ్ళను విరిచి తిరిగి మృత్యుంజయుడే తిరిగి లేచాడు. లేచిన ఈయన మన కొరకు ఏమన్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు? అందుకే ఎబ్రీయులకు రాస్తూ ఇంత గొప్ప రక్షణను కదా నిర్లక్ష్యం చేసిన ఎలాగూ ఏదైనా నిర్లక్ష్యం చేయొచ్చు, కానీ ఏది నిర్లక్ష్యం చేయకూడదు? యేసు ప్రభు అని నోటు తోట్టుకొని నీ శిక్ష ఆయన భరించి మరణించి తిరిగి లేచాడని నీ హృదయం అందు విశ్వసిస్తే నీవు రక్షించు. అందరూ రక్షణ పొందవాలని ఆయన ఏం చేస్తున్నాడంటే ఆజ్ఞాపిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. ఉదయకాల సమయంలో ప్రేమైన సహోదరుడా సహోదరి ఇంకా ప్రభును అంగీకరించకపోతే ఈయన ఎవరు అని ఇక్కడ పౌలు రాస్తున్నట్టే నీకు రక్షకుడైతే కదా నువ్వు ధన్యుడు. నువ్వు రక్షకుడికి కాకపోతే నీ రక్షకుడిగా అంగీకరించాలని
ఈ సమయంలో ప్రభునామన మీకు మనం చేస్తాం. ఈయన గురించి ఈయన మహాదేవుడును మన రక్షకుడును అంటూ ఏమన్నాడండి? ఆయన మహిమ కలిగిన ప్రత్యక్షత కొరకు ఏం చేయాలి? ఎదురు చూచుచు అనే మాటలు ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూడొచ్చు. అపోస్తలుల యొక్క పౌలు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఏ సెకండ్ వచ్చినప్పుడు కూడా ఆ మహిమ కలిగిన దేవుణ్ణి ఎదుర్కోవటానికి సరిపోయిన సామర్థ్యత కలిగిన ఆత్మ సంబంధమైన కోతులతో కూడిన జీవితాన్ని కలిగి జీవించిన వాడు ఎవరంటే అపోస్తలుడైన పౌలు అనే సంగతిని ఈ సభలో మీకు మనం చేస్తాం. అందుకే ఇక్కడ ఆయన మహాదేవుడు మనకు రక్షకుడయ్యాడు. రక్షకుడే కాదు, కానీ ఆయన ఏం రాబోతా ఉన్నాడు? ఆయన మన కొరకు మహిమ కలిగిన ఏ ప్రత్యక్షత? ఆయన మానవుడిగా వచ్చాడు, కానీ ఈసారి ఎలాగో రాబోతున్నాడంటే మహిమతో ఆయన ప్రత్యక్షత. ఆదాములో కోల్పోయిన మహిమను మన ప్రభువైన యేసుక్రీస్తులో ఇచ్చాడు. ఈ మహిమలో మనము కదా ముందే ఆ మహిమ కలిగిన ప్రభును ఎదుర్కొనేది కొరకే ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలని ఇక్కడ పౌలు హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆయన మహిమ కలిగిన ప్రత్యక్షత కొరకు ఏం చేయాలి? మనము ఎదురు. ఈ మూడు విషయాలు మనకు అర్థమవుతే కదా మనం మించిన దండ్రులు ఎవరు? మన ఇలాంటి ఈ ప్రభు మన కొరకు రాబోతున్నాడు కాబట్టి ఎలాంటి క్వాలిటీ కలిగి జీవించాలనే సంగతులు ఇక్కడ ఆయన అందిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. చూడండి, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో కదా, ఏ లోకంలో? ఈ లోకంలో లోకము దాని ఆశ ఏమైపోతుందండి? గతించిపోవను. దేవుని చిత్తము జరిగించేవారు నిరంతరము. ఇక్కడ పౌలు ఈ లోకంలో కదా ఎలాగూ ఉండాలి అనే సంగతులు ఇక్కడ హెచ్చరిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. వ్యక్తిగతంగా మనం ఆలోచన చేస్తే పౌలు ఆత్మకు శరీరానికి తన జీవితంలో ఎప్పుడు పోరాటమే. ఆత్మ చేత శరీరాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే నలగగొట్టినట్లుగా మనం చూడవచ్చు. లోకంలో ఉన్న ఎన్నో ఆకర్షణలు కదా, నువ్వు ఏ విషయంలో బలహీనుడువో, ఏ విషయంలో నేను బలహీనుడునో అది ఎరిగిన వాడు ఎవరండి? అపవాది. వాడు ఏం చేస్తాడంటే లోకంలో దేవుని కన్నా కదా, దేవుని మించిన దానికన్నా అని ఏదో ఒక నీ మీద వేస్తా ఉన్నాడు ఎన్నో సార్లు కదా. వ్యక్తిగతంగా నా వరకు నేను, మన వరకు మనము ఏమైపోతున్నాం? దేంట్లో నుంచి తొలగి. అందుకే ఇక్కడ రాస్తూ ఈ లోకంలో ఎలాగూ మనం జీవించాలి అని ఆయన కోరుకుంటున్నాడంటే ఇక్కడ రాస్తా ఉన్నాడు. మనం ఆలోచన చేస్తే మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుతూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితో అనే మాటలు ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఏ బుద్ధితో? ఏ బుద్ధి? బుద్ధి మంచిదైతే కదండి, ఊరు మంచిదే, కుటుంబస్తులు మంచిదే, చుట్టుపక్కల వారు మంచివారు. ఎక్కడున్నా కదా ఏం జరుగుతుందండి? వారు ఎలా ఉన్నాయి మనకు అనవసరం కదండి. మనము ఎలా ఉండాలనే సంగతులు ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఏ బుద్ధి కలిగి ఉండాలి? ఆయన ఏమిటో ఎలాంటి రక్షణ ఇచ్చాడో, ఆయన ఎలాగ ప్రత్యక్షం కాబోతున్నాడో, ఆయన ఎదుర్కొన్నట్టు కొరకే ఎలాంటి క్వాలిటీ కలిగి ఉండాలో ఇక్కడ ఆయన మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూడొచ్చు. ఏమని ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే స్వస్థ బుద్ధి. ఏ బుద్ధి కలిగి ఉండాలి? స్వస్థపరిచాడు ప్రభువు. మనం ఏం చేయాలంటే స్వస్థ బుద్ధి కలిగి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఈ విషయాలు ఎన్నో దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. ఎవరైతే స్వస్థ బుద్ధి కలిగి ఉంటారో వారు అంశపడినట్లుగా కనపడతారు. ఎవరి దృష్టిలో ఎన్నిక లేని వారుగా కనపడతారు. అందరి దృష్టిలో
ఏవైనా చేయబడిన వారుగా కనపడతారు, అందరి చేత తవ్వబడిన వారుగా కనపడతారు. కానీ వారి బుద్ధిని బట్టి దేవుడు ఎవరిని చూస్తారు? వారిని దేవుడు జ్ఞాపకము. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనుషులు కాదు కదండి, ఎత్తులు కాదు, బంధువులు కాదు, ఎవరిని మనం సంతోషపరచాలంటే, ఆయన సంతోషపరచాలనంటే మనం ఈ లోకంలో ఎలా ఉండాలి అని ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నానంటే స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. ఒక మాట మనం చూద్దాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం చదవండి. సమూయేలు 18వ అధ్యాయం ఇక్కడ మనం ఆలోచన చేస్తే దావీదు యొక్క స్వస్థ బుద్ధి గురించి ఇక్కడ మనము చదువుతా ఉన్నాం. దావీదు ఒక గొర్రెల కాపరి కదా, తన ఏర్పాటులో దేవుడు ఆయన ఏం చేసుకున్నాడండి? ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడిచ్చిన ఆజ్ఞను కదా సౌలు ఏం చేశాడు? అతిక్రమించిన సౌలుకు మొదలుగా దావీదును దేవుడు ఏం చేయడానికి ఇష్టపడ్డాడండి? రాజుగా చేయట కొరకే ఆయన ఏం చేశాడంటే, ప్రవక్తను బట్టి సమయాలు ప్రవక్తను పంపించి ఆయన ఏం చేశాడంటే అభిషేకించినట్లుగా అక్కడ మనము చూడవచ్చు. రాజు కాకమునిపే దేవుడు ఏం చేశాడండి? ఆయన దృష్టిలో సరిపోయిన, ఆయన కోరుకున్న రాజు, దేవుడు కోరుకున్న క్వాలిటీలతో కూడిన రాజు అని ఎరిగిన వాడే దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూడవచ్చు. ఈ యొక్క దావీదు యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, ఈ దావీదు ఎలా ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, దావీదును దేవుడు కోరుకోవటానికి కారణము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఏం చెబుతున్నాడండి? అనేక మంది ఆ సౌలు కింద అనేక రకాలైన అధిపతులు ఉన్నారు కదండి, అధికారులు ఉన్నారు, గొప్ప గొప్ప వారు, ఆయా పని చేసేవారు అనేక మంది ఉన్నారు. కానీ వారందరి గురించి రావట్లేదు, ఒకే ఒక వ్యక్తి గురించి ఇక్కడ రాస్తా ఉన్నాడు. నువ్వున్న స్థలంలో కదా, నువ్వు స్వస్థ బుద్ధి కలిగి కదా, ఇక్కడ దావీదుల గురించి మనం ఆలోచన చేస్తే, ఇక్కడ దావీదు సౌలు తనకు పంపిన చోటకెల్లా పోయి ఎలాగ పనిచేశాడండి? సుబుద్ధి కలిగి. మహాజ్ఞానైన సొలొమోను మహారాజు సామెతల గ్రంథంలో నీ సుబుద్ధిని ఆధారం చేసుకోనక ఏమన్నాడండి? ఏమన్నాడు? నీ సుబుద్ధిని ఆధారం చేసుకోనక ఆయన అధికారానికి ఏం చేయమంటున్నాడు? అప్పచెప్పుకో. నేను జ్ఞానిని కదా, నువ్వు ఏమంటున్నాడు ఆయన? నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి ప్రతిరోజు చెడుతనాన్ని విసర్జించమని ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూద్దాం. కాబట్టి మనం ఆత్మ సంబంధంగా ఒక వ్యక్తి వృద్ధి చెందాలనంటే ఈ దినాల్లో మనం ఆలోచన చేస్తున్నాం. పెద్దలు కదండి, ఏ ఒక విధంగా మన బుద్ధి వస్తా ఉంది, సేవకులు మన బుద్ధి ఉంటా ఉంది, పరిచారకులు మన బుద్ధి ఉంటుంది, చేర్చిన మనందరిలో మన బుద్ధి ఉంటుంది. కానీ ఏ బుద్ధి లేదు? దేవుడు కోరుకున్న సుబుద్ధి అనేది మన జీవితంలో దావీదును దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అని మనం ఆలోచన చేస్తే, దావీదు ఎలాంటి వాడండి? సుబుద్ధి. ఈ సమయంలో నువ్వు ఎంతమంది మధ్య ఉన్నప్పుడు కూడా నువ్వు సుబుద్ధి కలిగి కదా ఉంటే దేవుడు ఏం చేస్తాడండి? ఆయన జ్ఞాపకము. ఎంత సుబుద్ధి కలిగిన వాడు అని దావీదుని గురించి మనం ఆలోచన చేస్తే, రాజుకు చేతకాల కదండి, అధికారులకు చేతకాల, సైన్యాధిపతులకు చేతకాల కదండి, దేవుడి వైపు చూసి వారందరి పక్షమున కదండి గొలియాతుతో పోరాడి ఏం చేశాడండి? విజయాన్ని అందించిన వాడిగా మనం సౌలు యొక్క జీవితాన్ని మనం చూస్తా ఉన్నాం. కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, మనుషులను కాదు, రాజును కాదు, మనం ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాను. ఆయన ఎవరో అని మనం ఆయన మహిమ కలిగిన
మహాదేవుడు, ఆ మహాదేవుడు వైపు చూసి స్వస్థ బుద్ధి కలిగి వీరందరూ పక్షమున వీళ్ళు ఏం చేశారంటే గొలియాతుతో పోరాడి విజయాన్ని అందించిన వారిగా మనం చూడొచ్చు. ఇలాంటి ఈ దావీదు ఎలాంటి వాడు ఇక్కడ రాస్తా ఉన్నాడు. సౌలు ఏ పని చెప్పినా ఎలా ఉన్నాడండి? సుబుద్ధి కలిగి ఉదయకాల సమయంలో ఆ రాజు కింద ఈ రాజు ఏం చేస్తున్నాడండి? లోబడి పని చేస్తున్నట్లుగా. ఎలాంటి పని? సుబుద్ధి. జీవం కలిగిన దేవుని సంఘంలో ఏ ఉద్దేశాన్ని బట్టి స్వరత్వం ఇచ్చి కదండి. ఆ దినాల్లో మనం దావీదు గురించి మనం ఆలోచన చేస్తే దావీదును దేవుడు ఏర్పాటు చేసుకొని వెళ్ళి అభిషేకించినట్లుగా మనం చూస్తున్నాం. కానీ మళ్ళీ ఎప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే దావీదుని మించి దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. అందుకే మనం పేతురు రాసిన పత్రికలో రాజులుగా యాజకులుగా మళ్ళీ దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు. ఆ దినాల్లో రాజు ఒకే పని, కానీ మనలో ఏర్పాటు చేసుకున్న ఉద్దేశాన్ని మనం ఆలోచన చేస్తే ఒకటి మనం ఎవరు అండి? ఆయన అంగీకరించిన మనము ఒకటి రాజులము, ఇంకోటి ఎవరు అండి? యాజకులం కాబట్టి కదా. అతి పరిశుద్ధమైన స్థలములో కదండి సర్వాధికారి అయిన ప్రభు నీ కొరకు మానవుడే ఆ శరీరంలో నీ సక్షంతని భరించిన ఆయన దేహాన్ని సాధించిన ఆ వ్యక్తిలో నేను విమోచించిన ఆయన రక్తాన్ని సాధిస్తున్న ఆ పాత్రలో చేవేసే గొప్ప భాగ్యాన్ని ప్రపంచంలో జ్ఞానులకి గొప్పవారికి లేని ఆ గొప్ప భాగ్యాన్ని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ఆయన ఆరాధించే యాజకత్వం ఆయన ఉచితంగా మనకు ఇక్కడ రాస్తూ ఏమని మనం ఆలోచన చేస్తున్నామంటే జీవం కలిగిన దేవుని సంఘంలో మనం ఎలా ఉండాలండి? సుబుద్ధి కలిగి. మన ప్రభు ఎవరు? ఈయన ఈ రాజు కింద పనిచేస్తున్నాడు, కానీ మన ప్రభు ఎవరంటే ఎవరు? ఆయన రాజులకు ప్రభులకు సమీపింపరాని తేజస్సులో వర్షిస్తూ అమరత్వం కలిగిన ఈ రాజు కింద మనం యోగ్యమని ఎంచుకొని ఈ సంఘములో కదా జీవం కలిగిన ఈ సంఘంలో మనం పాత్రలుగా చేశాడు. పాత్రలుగా చేయబడిన మనము ఈ రాజు కింద ఎత్తుగతంగా నా ద్వారా, ఎత్తుగతంగా నీ ద్వారా, ఎత్తుగతంగా ప్రతి వారి ద్వారా దేవుడు ఒక ప్రత్యేకమైన పని. రాజు కింద పనివారు ఎంతమంది ఉంటే అన్ని పనులు ఉంటాయి కదండి. దేవుడు ఇల్లు పెట్టి నేను కొన్నాడు, కనీసం స్తుతులు చెల్లించుట ఎంత వెనకబడి ఉన్నావు? థ్యాంక్స్ కదండి. ప్రతిరోజు నీ కొరకు ఎంతో ప్రార్థన చేస్తావు, మంచిదే, చేయొద్దని అనట్లేదు. కానీ ఆరాధన చేసేటప్పుడు ఇంతమంది ఉండి కదా నిన్ను విమోచించిన ప్రభు కదండి. ఆదివారం వచ్చినప్పుడు ఆయన మహాదేవుడు మన రక్షకుడు కదండి. ఆయన మహిమలైన ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తూ ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆ రాజుకు తగినట్లుగా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పిన ఆజ్ఞ నెరవేర్చక కొరకే ఆరాధనలో మనం ఏం చేయాలి? 2 మాటలు అయినా కదా ఆయన దైవత్వాన్ని వర్ణిస్తూ నీ కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచిన సంగతిని జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరాధిస్తే ఈ రాజు ఎంత సంతోషిస్తాడు కదా. ఇక దావీదును అభివృద్ధి పొందడానికి కారణం ఏమిటని మనం ఆలోచన చేస్తే తన ద్వారా రాజు కలిగిన పని ఎవరు చేసినా చేయకపోయినా న్యాయంగా నీతిగా సుబుద్ధి కలిగి ఆయన పనిచేస్తున్నట్లుగా మనం చూడొచ్చు. ఒకసారి ఆలోచన చేసుకోవాలని ప్రభునామన మనం చేస్తున్నాం. వారే చేస్తారు వీరే చేస్తారు అని అనుకోనొద్దు కదండి. మన అవయవాల్లో చాలా ఉన్నాయి కదా. ప్రతి అవయవం పనిచేస్తేనే మనం ఏదైనా. కాబట్టి ఒక ఉద్దేశాన్ని కలిగి నేను సంఘంలో ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసిన ఉద్దేశాన్ని నువ్వు స్పష్టంగా ఎరిగి ఆ పని జరిగించడం కొరకే నువ్వేం చేసుకోవాలంటే అప్పజెప్పుకోవాలని ఈ సభలో మీకు మనవి చేస్తా ఉన్నాం. అందుకే ఇక్కడ ఈయన గురించి మనం ఆలోచన చేస్తే తన పంపిన చోటుకెళ్ళి వెళ్ళి ఏం చేస్తాడండి? సుబుద్ధి కలిగి పని చేస్తాడు. తీతుకు రాసిన పత్రికలోనే పెద్దలు
ఎలా కలిగి ఉండాలి? ఎన్నో క్వాలిటీలు ఉన్నాయి. ఇక్కడ నిలబడటానికి కానీ, పెద్ద అంటానికి కానీ, వాక్యపు విలువలో నన్ను నేను చూసుకుంటే సరిపోయిన వాళ్ళను ఆయన శ్రమిస్తున్నాడు కాబట్టి నేనున్నా. వాక్యపు కొలతలో మనం చూస్తే లోకంలో ఎవరో సరిపోయిన వారు కాదేమో అని నేను అనుకుంటా ఉన్నా. కానీ స్థానిక సంఘములో కదా పెద్దలు ఏ బుద్ధి కలిగి ఉండాలి నేను చెప్పటం కాదు, కానీ అపోస్తలుడైన పౌలే తీతుకు రాసిన పత్రికలో ఆ మాటలు అందిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. చూడండి, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదవండి ఎవరన్నా. ఇక్కడ మనం ఆలోచన చేస్తా ఉన్నాం. పెద్ద ఎలా ఉండాలి సంఘంలో? స్వస్థ బుద్ధి కలిగి. ఈ క్వాలిటీలన్నీ మాలో లేవులేండి కదండి. సంఘాన్ని ప్రభుని బట్టి తెలియపరిచేది ఏమిటంటే ఈ రాయబడిన ఈ కొలతలన్నీ మేము అలంకరించబడి ప్రభు పని చేసేటట్లుగా ప్రార్థన చేయండి. పరిచారకులు అలాగ అలంకరించబడి పనిచేసేటట్లుగా ప్రార్థన చేయండి. సేవకులు అలాగ అలంకరించబడి దేవుని సంఘంలో పనిచేసేటట్లుగా, సహోదరులు సహోదరులు అలాగ అలంకరించబడి పనిచేసేటట్లుగా ఉండాలని ఇక్కడ రాస్తాను. బోధించేవాడుగా, హెచ్చరించేవాడుగా, గద్దించేవాడుగా ఉండాలని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఈ పెద్దల గురించి మనం ఆలోచన చేస్తే సుబుద్ధి గలవాడుగా ఉండాలని ఇక్కడ రాస్తా ఉన్నాడు. పెద్దలు ఒక సంఘం క్షమావృద్ధి పొందాలంటే దానికి ముఖ్యమైన కారకులు ఎవరంటే మొట్టమొదటిగా ఎవరండి? పెద్దలు. ఇది మహిమ కలిగిన కిరీటం. పెద్దలు చక్కగా పనిచేస్తాయి. ఆయన ఎదుట నిలబడినప్పుడు పెద్దలకు ప్రత్యేకమైన కిరీటం ఉంది కదండి. వారి పనిని బట్టి ప్రతి వారికి ఎవరు కేటాయించిన పని బట్టి వారికి దేవుడి దగ్గర ఏముందండి ఒక్కొక్క కిరీటము. ఇక్కడ పెద్దల గురించి రాస్తూ స్వస్థ బుద్ధి కలిగి ఉండాలని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఈ మాటలు చదువుతా ఉంటున్నప్పుడు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. చూడండి, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం చూడండి. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 7వ ఇక్కడ మనము ఆలోచన చేస్తే కార్యములు జరిపించుటకు నాకేం చేయాలంటున్నానండి? బుద్ధి చాలదు అని ఇక్కడ మనం చూస్తున్నాం. 12వ వచనం కూడా చదవండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే బాలుడు కదండి, చిన్నవాడు రాజు తర్వాత కదా, రాజు అయిన తర్వాత తండ్రి యొక్క హెచ్చరికకు లోబడి రాజు అయిన తర్వాత ఆయన ఎవరి వైపు చూస్తున్నాడండి? దేవుని వైపు. నేను చిన్నవాడును, ఇంత గొప్పదైన నీ ప్రజలను కదా పరిపాలించుటకు ఏం కావాలన్నానండి? బుద్ధి. అంతమంది ప్రజలను సొలొమోను మహారాజును ఆలోచన చేస్తే 40 సంవత్సరములు నెమ్మదిగా ఏ యుద్ధం లేకుండా పరిపాలించినట్లుగా మనం చూడొచ్చు. ఎలాంటి విశేషమైన క్వాలిటీలు ఆయన కలిగి ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే ఆయన జ్ఞానాన్ని పరిశోధించిన కొరకే రాణి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆమె అడిగిన ప్రతి దానికి ఆయన ఏం చేశాడండి? చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. స్థానిక సంఘంలో దేవుడు కలిగిన ఉద్దేశాన్ని నెరవేర్చుట కొరకే అలంకరించబడి
ఉపదేశించే విషయంలో, గద్దించే విషయంలో ఏం చేయాలని? జ్ఞానము మాకు కావాలని, బుద్ధి కావాలని పెద్దలు ఏం చేయబడాలి? అలంకరించబడి పరిపాలన చేయటం కొరకు పెద్దలైన మనము ఏం చేయాలండి? ప్రార్థన చేయాలని దేవుడు. ఈ యొక్క సొలొమోను మహారాజును మనం ఆలోచన చేస్తే అతడు కోరుకున్నట్లుగా బుద్ధినిచ్చాడు. అదే రీతిగా తనకి ఏది లోటో దేవుడు ఏం చేశాడండి? వాటన్నిటిని అనుగ్రహించినట్లుగా మనం దేవునికి వాక్యంలో మనం చూడవచ్చు. యుద్ధం లేకుండా కదా చాలా వివేకంగా ఆయన ఏం చేశాడంటే పరిపాలన చేసిన వాడిగా మనము సొలొమోను గురించి మనం చూడవచ్చు. అన్నిటి మీద కదండి పరిశోధనలు చేసిన వాడిగా మనం సొలొమోను మహారాజుని గురించి మనము చూడవచ్చు. ఆయన చివరి ముగింపు మాటలు మనం ఆలోచన చేస్తే, సూర్యుడు కింద మానవుడు ఎన్నో రకాలు చేసినప్పుడు కూడా అది వ్యర్థము అని చెప్పిన వాడు ఎవరంటే సొలొమోను మహారాజు. ఈయన మాట్లాడుతూ ఇక్కడ ఏమన్నాడు? నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక ఏం చేయమన్నాడండి? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంతో లోబడమని ఆయన మాట్లాడుతున్న సంగతిని మనం చూస్తా ఉన్నాం. దేవుని అధికారానికి లోబడి చక్కటి పరిపాలన చేసిన వాడుగా మనము చూడొచ్చు. అంతఃపురం కదండి, వారు వేసుకునే దుస్తులు ఇప్పుడున్న టెక్నాలజీ కంటే అప్పుడు మనం వెళ్ళి ఆ రోజుల్లో ఆయన ఏర్పాటు చేసిన వస్త్రధారణ, ఆ ఏర్పాట్లు, ఆ వైభవం, ఆ విధానాన్ని మనం చూస్తే ఆశ్చర్యపడేటట్లుగా ఆ దినాల్లో అలాంటి జ్ఞానముతో దేవుడు ఆయన ఏం చేశాడంటే నింపినట్లుగా మనం చూడవచ్చు. దావీదును దేవుడు ఇష్టపడలేదు, కానీ దేవుని మందిరాన్ని కట్టుట కొరకే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడండి? సొలొమోను మహారాజును ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూడొచ్చు. దేవుడే ఆయన కట్టించిన మందిరంలోకి మహిమ దిగినట్లుగా దీని వాక్యంలో మనం చూడొచ్చు. పెద్దలనే వారు బుద్ధి కలిగి కదండి ఎంత గొప్పదైన ఈ ప్రజలను పరిపాలించడానికి జ్ఞానం కావాలని అడిగినప్పుడు జ్ఞానంతో పాటు సమస్తం ఇచ్చి సంఘ క్షేమం కొరకు వినియోగపడేటట్లుగా పెద్దలు ఎలాగో అలంకరించబడాలని దేవుని వాక్యము. ఈ మాటలు చదువుతా ఉన్నప్పుడు కదా, ఇదే తీతుకు రాసిన పత్రికలో మనం చూస్తే చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. పెద్దలు ఎలా ఉండాలో, పైన వృద్ధులు పెద్దలు ఎలా ఉండాలో 2వ వచనంలో రాశాడు. స్వస్థ బుద్ధి గలవారు అయి ఉండాలని 2వ వచనంలో రాసినట్లుగా మనం చూడొచ్చు. మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ సభలో మీ ముందు ఉంచాలని ఈ సభలో నేను ఇష్టపడుతున్నాను. 5వ వచనం అంటే 3, 5 కలిసి ఉన్నాయి. అన్న ఒకసారి చదవండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే యవ్వన స్త్రీల గురించి ఇక్కడ రాస్తా ఉన్నాడు. యవ్వన స్త్రీలు వారి కుటుంబాన్ని ఎలాగో అలంకరించబడి ఎలాగో పరిపాలన చేయాలో ఇక్కడ ఆయన రాస్తున్నట్లుగా మనం చూడవచ్చు. ఈ మాటలు చదువుతూ ఉంటే తిమోతికి రాసిన పత్రికలో కూడా ఒక మాట మనం చూడొచ్చు. చూడండి, తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మరియు స్త్రీలు అనుకూయు ఏమన్నాడండి అక్కడ? తగుమాత్రపు వస్త్రము చేత గాని జల్లుతోనైనను బంగారంతోను ముత్యముతోను మిగుల వెలగల వస్త్రంతో అలంకరించి కనుక ఏమంటున్నాడండి ఇక్కడ? దైవభక్తి గలవారు అని తాగునట్లుగా అలంకరించబడి ఎలా ఉండాలి? స్వస్థ బుద్ధి కలిగి ఉండాలని ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూడొచ్చు.
ఈ స్త్రీల గురించి మనం ఆలోచన చేస్తే ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. సామెతల గ్రంథంలో అనుకుంటా ఒక మాట చూడండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం చూడండి. గృహమును ఇత్తనమును పితరులిచ్చు స్వాస్యము సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క. ప్రభుని బట్టి నేను ఇలా ఉన్నానంటే కారణం నా భార్య అని కూడా ఈ సభలో ప్రభుని బట్టి మీకు మనం చేస్తాం. మా భార్య యొక్క కన్నీటి ప్రార్థన నా కొడుకును రక్షించింది, నా కూతుర్ని రక్షించింది. ప్రతిరోజు నేను వెళ్ళినా నా భార్య ఏం చేసేదంటే వారికి బోధ చేసేది. ఈ లోకంలో ఎలాగో జీవించాలో, ఎలా ఉండాలో, ఎలాగో నడవాలో, ఎలాగో ఉండాలనే సంగతిలో నేర్పించిన విధిగా చూస్తాం. కాబట్టి సుబుద్ధి కలిగి ఉంటే ఆ కుటుంబం కదండి. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క యవ్వన స్త్రీలను ఇక్కడ దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఏమంటున్నాడండి, యవ్వన స్త్రీలు స్వస్థ బుద్ధి కలిగి ఉండాలని ఆయన మాట్లాడుతూ అన్నాడు. కాబట్టి స్వస్థ బుద్ధి కలిగి మీ యవ్వన జీవితాన్ని అలంకరించుకొని ప్రభు కొరకు మీరు జీవిస్తే మీ కుటుంబమే ఎలాగవుతుందంటే తన జ్ఞానవంతురాలుగా దేవుడు చేసి తన ఇల్లుని ఏం చేస్తారండి కట్టేటట్లుగా. ఆమె భర్త ఆమె పిల్లలు ఆమెను ధన్యురాలు అని అన్నారు. ఆమెను గురించి రాస్తూ మహాజ్ఞాని అయిన సొలొమోను అందం మోస్కరము సౌందర్యము వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేయబడుతుందండి కొనియాడ ఎప్పుడు అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ పౌలు హెచ్చరిస్తా ఉన్నాడు. యవ్వన స్త్రీలను ఏ బుద్ధి కలిగి ఉండాలని, అమ్మ నీ పిల్లలు, నీ భర్త ఏది, నీ కుటుంబం ఏది అని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు. లోపం ఎవరిలో లేదు, ఎవరిలో ఉంది? నీలోనే కదండి. ఒక కుమారుడు ఒక గొప్ప ప్రయోజకుడు కావాలని అంటే, మోషే లాంటి ప్రయోజకుడు కావాలంటే, సమూయేలులాగా ప్రయోజకుడు కావాలంటే, దావీదు అంత ప్రయోజకుడు కావాలని అంటే బాగుగా ఏం చేయాలండి? సుబుద్ధి కలిగి ఉండాలని ఇక్కడ ఆయన రాస్తున్నట్లుగా మనం చూడవచ్చు. అలా ఉన్నామా లేదా అనేది ఒకసారి కదా వాక్యపు వెలుగులో మనం పరిశీలన చేసుకొని అలాగూ అలంకరించుకోవాలని ప్రభు ఈ సభలో మనతో ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూడవచ్చు. మరొక మాట ఈ సభలో మీకు అక్కడే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, అటువలే స్వస్థ బుద్ధిగాలో ఉండవల్లని యవ్వన పురుషులను ఏం చేస్తున్నాడండి? వృద్ధుల్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, యవ్వన స్త్రీలను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, పెద్దలను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మరొకసారి యవ్వనస్తులు ఎవరండి? యవ్వనస్తులు ఎవరు? బలవంతులు, శృతిలే చెల్లించుట, ఇంకేం బలవంతులు? నీ కృపావరాన్ని కదండి పౌలు అలక్ష్యము. ఎప్పుడు వచ్చి కూర్చుంటే ఏం ప్రయోజనం అండి? కూర్చుంటే ఏమన్నా ప్రయోజనమా దేవుడికి? బిడ్డ పుట్టింది, ఏడవట్లేదు, నవ్వట్లేదు కదండి. ఆ తల్లికి ఎంత దుఃఖం, ఎంత వేదన. స్థానిక సంఘంలో భవిష్యత్తులో మీ ద్వారా దేవుడు గొప్ప పని కలిగి ఉన్నాడు కదండి. ఆ పనిని జరిగించిన కొరకే మీరేం చేయాలి? యవ్వన పురుషులు మీరు ఎలా ఉండాలండి? ఇక్కడ హెచ్చరిస్తూ తీతుకు రాసిన పత్రికలో ఏమని అక్కడ మనం చూస్తున్నాం. 2వ అధ్యాయం 6వ వచనంలో, అటువలే స్వస్థ బుద్ధిగా ఉండవాలని యవ్వన పురుషులను నేనేం చేస్తున్నానండి హెచ్చరిక ఆయన చేస్తున్నట్లుగా మనం దీనికి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం,
ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడే, కలలు తెలియచుటకును, మర్మలు బయలుపరచు, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును, జ్ఞానమును తెలియగలవాడుగా కనబడిను గనుక అతనికి ఏమైనా పేరు పెట్టాడండి? ప్రత్యేకమైన పేరు ఇక్కడ పెట్టినట్లుగా మనం చూడవచ్చు. ఇక్కడ దానియేలు గురించి మనం చూస్తా ఉన్నాం. ఈ రాజుని కూడా మనం ఆలోచన చేస్తే తన కుటుంబంలో ఎంతో మంది ఉన్నారు, తన రాజ్యంలో గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు కదండి, ప్రజ్ఞ కలిగిన వారు ఉన్నారు, విశేషమైన వారు ఉన్నారు. కానీ ఏ బుద్ధి లేదు వాళ్ళందరికీ. ఏ బుద్ధి లేదు? ఈ బుద్ధి యవనస్తుడు కదా, నువ్వు ఎదగాలంటే, అభివృద్ధి చెందాలంటే, తగిన సమయంలో ఆయన స్థానంలో నిలబడాలని అంటే యవనస్తుడైన నీవు కలిగి ఉండవలసిన ముఖ్యమైన ఉద్దేశాన్ని ఈ దానియేలు జీవితాన్ని తీసుకొని వచ్చే మనతో. ఆ రోజుల్లో బైబిల్ స్టడీ లేదు, వారికి ఏం లేదండి, బైబిల్ స్టడీ లేదు, విజ్ఞాపన లేదు, ఆరాధన లేదు కదండి, ప్రెషర్ మీటింగ్స్ లేవు కదండి, ఏమి లేదు. అయినప్పటికీ తల్లి తండ్రి నేర్పించిన ఆ మాటలకు లోబడి భోజన విషయంలో కదండి వారు ప్రత్యేకంగా ఉన్నట్లుగా మనం చూడొచ్చు. ప్రతిమలో నిలబడితే ఐశ్వర్యంలో వారు ప్రత్యేకంగా ఉన్నట్లుగా మనం చూడొచ్చు. అనేకమైన పరిస్థితులు వచ్చినా స్వస్థ బుద్ధి కలిగి దేవుని సంతోషపెట్టుడు కొరకే ఈ దానియేలు తను తాను ఏం చేసుకున్నాడు? అప్పజెప్పుకున్న వాడిగా ఇక్కడ మనము చూస్తాం. ఎలాంటి బుద్ధి ఈయన కలిగి ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే స్వస్థ బుద్ధి కలిగి రాజు యొక్క దానికి తగిన సమాధానం చెప్పగలిగిన ఒకే ఒక విశేషమైన వాడు ఎవరంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏమని ఆయన గురించి మనం చూస్తున్నామంటే ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు అని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మరొక మాట మనం చూస్తే 6:3 అనుకుంటా, 6:3 చూడండి, అక్కడే పక్కనే ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు కదండి. అందరిలో కదండి, అందరూ మరొక రకంగా ఉన్నాడు, కానీ వారందరిలో ఈ దానియేలు ఎలాంటి వారంటే, ఈ ముగ్గురు ఎలాంటి వారు? శ్రేష్టమైన బుద్ధి కలిగి వారుగా మనం చూస్తాం. ఎలాంటి బుద్ధి అంటే ఇక్కడ రాస్తూ నాకు బాగా ఇష్టమైన మాట ఏంటంటే, ఇక్కడ దానియేలు గురించి ఏమని రాస్తున్నామండి, ఏమని చదువుకున్నా ఇక్కడ శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఇక్కడ 3వ వచనంలోకి వస్తే దానియేలు అభివృద్ధి అక్కడ మనం చూస్తా ఉన్నాం. యవనస్తుడైన ఈ దానియేలు ఎలా ఉన్నాడండి? శ్రేష్టమైన బుద్ధి కాదు, అతి శ్రేష్టమైన. నేను అనుకుంటా ఉన్నాను, రాజు ఎన్నో వలలేసి పరిశోధించుండొచ్చు, కానీ ఎక్కడగా కూడా దానియేలు కదా ఆకర్షణలకు లోపడకుండా రాజు కలిగిన ఉద్దేశాన్ని తన జీవితంలో పర్ఫెక్ట్ గా నిర్వర్తించిన వాడు ఈ యవ్వనస్తుడైన అందుకే ఈ దానియేలు గురించి రాస్తూ ఏమంటే అతి శ్రేష్టమైన. యవనస్తులు మీ భవిష్యత్తులో ఏ బుద్ధి కలిగి ఉండాలి? మీరు శ్రేష్టమైన బుద్ధి కాదు, అతి శ్రేష్టమైన బుద్ధి. అతి శ్రేష్టమైన బుద్ధి లేకపోతే ఎవరికి నష్టం? మీకే కదండి. అన్నను సంతోష పెట్టాలని, లోకంలో ఉన్న పెద్దలను సంతోష పెట్టాలని, అధికారులను సంతోష పెట్టాలని గుడిలోకి వచ్చి మందిరంలోకి ఒక వేషం, కాలేజీలో ఒక వేషం, పనిలో ఒక వేషం, ఎక్కడ పడితే అక్కడ ఒక వేషం వేస్తే ఎవరికి నష్టం? కానీ దానియేలు ఎక్కడున్నప్పుడు కూడా ఎలాంటి వాడండి? శ్రేష్టమైన బుద్ధి కాదు, అతి శ్రేష్టమైన. అతనిని ఏం చేశాడండి? ప్రధానిగా చేసినట్లుగా ఇక్కడ మనం దీని ఒక వాక్యంలో మనం చూడవచ్చు. యువతికాల సమయంలో యవనస్తుల యొక్క భవిష్యత్తు శ్రేష్టమైనదిగా ఎప్పుడైతే బుద్ధి కలిగి ఉంటారో దేవుడు వారిని ఏం చేస్తారంటే వృద్ధి. ఇందాక మనం చదువుకున్నట్లుగా సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనం లేకపోతే 24
17 చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 24:17. దావీదుతో ఉమ్, ఉమ్, యెహోవా ఉమ్, 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 ఉమ్. ఉపకారం చేసిన వాడువాయి నాయుడా, నీకున్న ఉపకార బుద్ధిని శత్రువు ఎమ్మడబడతా ఉన్నాడు. రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వాడు కదండి, మేలు చేసిన వాడు. మనుషులు అన్నారు, ఏమన్నారండి? సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అన్న ఆ యొక్క సంభాషణ ఆ రాజు యొక్క హృదయాన్ని ఏం చేసిందండి? పట్టుకుంది, పీడించింది. ఏదైనా చేయటానికి తెగించిన వాడిగా మనం చూడవచ్చు. కుమార్ని చేయాలని శ్రేష్టమైన బుద్ధి, స్వస్థ బుద్ధి కలిగిన ఈ దావీదును చంపటానికి వచ్చినట్లుగా మనం చూడవచ్చు. కానీ ఇదే సౌలును హతమార్చుట కొరకే దేవుడు ఏం చేశాడండి? ఒక ఛాన్స్ యవనస్తుడని వాడికి ఇస్తే ఏం చేయలేదండి? అపకారకి ఉపకార బుద్ధిని చూపించి ఏం చేశాడండి? ఉపకార బుద్ధిని ఎవరు చేసిన కారణాన్ని బట్టి ఈ శత్రువు ఆయన గురించి మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు ఏమన్నానండి? రాజువు అంటే లోపల ఉన్నది కదా. అక్కడ సౌలు నా కొడుకు దానికి సరిపోయిన వాడు కాదు, నా కుటుంబస్తులు సరిపోయిన వాడు కాదు, భవిష్యత్తులో నీవే రాజు అవుతావని ఏం చేస్తున్నానండి? అపకారకి ఉపకార బుద్ధిని చూపి తన ప్రేమను ఎల్లరపరిచి విడిచిపెట్టిన కారణాన్ని బట్టి ఈ యొక్క శత్రువు ఈయన గురించి ఏమన్నాడు? నువ్వు రాజు. అందుకే మేలు చేయటి అందు మనం ఏం చేయాలండి? విసుకక ఎంత కీడైనా నేను కానీ మనం కానీ కీడు చేసినా ఉపకారం చూపించాలి. ఉపకారం 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 కదండి. ఉపకార బుద్ధిని మనం ఏం చేయాలండి? కంటిన్యూగా వారి పట్ల మనం చూపించాలి తప్ప ఎవరిని మనం తక్కువ చేసి అపకారికి ఉపకారం చూపించి విడిచిపెట్టిన కారణాన్ని బట్టి ఆ బుద్ధిని బట్టి దేవుడు ఏం చేశాడండి? సౌలును తొలగించి దావీదును ఏం చేశాడు? రాజుగా. ఈ సమయంలో తన పిల్లలను కదండి ఏం చేస్తాడు? స్వస్థ బుద్ధి కలిగి ఉంటే కదా, యవనస్తులైన మీ జీవితం భవిష్యత్తులో విశేషమైనదిగా ఒక గొప్పవారుగా మీరు ఉండాలనంటే స్వస్థ బుద్ధి కలిగి ఉంటే, ఎక్కడున్నా ఏ పరిస్థితిలో అయినప్పటికీ దేవుడు కోరుకున్న స్వస్థ బుద్ధి కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడండి? తలగానే నేను మనుషులు పొగడాలని చెప్పట్లేదు, కానీ విజయబాబు అన్న మన మధ్య ఉన్నారు కదా, వారు ఒక ప్రొఫెసర్. క్రిస్మస్ సెలబ్రేషన్ ఆయన చాలా జాగ్రత్తగా తీసుకొని అక్కడున్న అధికారులకు కదండి, లెక్చరర్స్కు, ప్రిన్సిపాల్స్కు, చేరొచ్చిన యవనస్తులకు ఆ క్రిస్మస్ అనే సంబంధం తీసుకొని దానికి సరిపోయిన సువార్తను ప్రకటించడానికి సరిపోయిన వాడిని పిలిచి అజ్ఞానంగా కాదు వివేకంతో పనిని జరిగించి తెలియని సువార్తను ప్రకటిస్తూ ఉన్నవాడు ఎవరంటే మన ప్రియులు. మేము ఒకసారి కాలేజీకి వెళ్తే వారు చెప్పిన దేవుడు మనం స్వస్థ బుద్ధి కలిగి ఉంటే కదా, ఏదో ఒక రీతిగా దేవుడు మన ఆశని బట్టి అవకాశాన్ని కలిగించి వారికి సువార్తను ప్రకటించే కదా అవకాశాన్ని దేవుడు మనం ఆలోచన చేస్తే, దావీదు దేవుని దృష్టికి స్వస్థ బుద్ధి కలిగి ఉన్న కారణాన్ని బట్టి దేవుడు ఏం చేశాడండి? ఆయన్ని రాజుగా. కాబట్టి యవనస్తులు మీరు గొప్పవారుగా అవ్వాలంటే ఒకటే, మీరే బుద్ధి కలిగి ఉండాలి? స్వస్థ బుద్ధి. ఎప్పుడైతే ఈ స్వస్థ బుద్ధి కలిగి ఉంటారో మిమ్మల్ని మించిన వారు లేరు. ఒక మాట చూపించి నేను ముగిస్తాను. చూడండి, 45 అయింది. ఒకే ఒక మాట చూపించి నేను ముగిస్తాను. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము
7వ వచనం. అయితే అన్నిటి అంతం సమీపమైనది కాగా ఏమన్నాడండి? ఏమన్నాడు అక్కడ? స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థన చేయుటకు మెలకుగా. ప్రపంచం నిన్ను ఎన్నో వ్యక్తులుగా ఆకర్షిస్తూ ఉంది, ఎన్నో కోణాలుగా, ఎన్నో విధాలుగా. నీకున్న ఉద్యోగాన్ని బట్టి, హోదాన్ని బట్టి, గొప్పతనాన్ని బట్టి, నీకున్న స్కిల్స్ బట్టి, నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఎన్నో రీతులుగా నిన్ను లోకంలో గొప్ప చేస్తా ఉంది. కానీ ఇక్కడ రాస్తా ఉన్నాడు, ప్రపంచం ఏమవబోతుందనే సంగతులు రాస్తాం. అన్నిటి అంతము కదా ఏమవుతా ఉంది? సమీపం అవుతుంది. కాబట్టి ఏ బుద్ధి కలిగి ప్రార్థన చేయాలి? స్వస్థ బుద్ధి కలిగి. దేవుడు మనల్ని ప్రేమించి స్థానిక సంఘంలో ఉంచాడు. మన ముందున్న మీటింగ్స్ పని చాలా గొప్పది. ఈ గొప్ప పని కొరకే ప్రార్థన చేసి కదా నువ్వేం చేయాలండి? సుబుద్ధి కలిగి, శ్రేష్టమైన బుద్ధి కలిగి నీ వంతు పనిని నువ్వు చేస్తే నీకు మించిన ధన్యత కలిగిన వారు ఎవరు? ఆయన ఎదుట నువ్వు నిలబడినప్పుడు దీనికి తగిన జీతం దేవుడు ఇస్తాడు. అక్కడ అనేకమైన విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే ఈసారి మనం అక్కడ ఆయన మహాదేవుడును, మన రక్షకుడు, ఆయన మహిమ కలిగిన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుతూ అక్కడ రాస్తున్నాడు. స్వస్థ బుద్ధి కలిగి, నీతి భక్తి కలిగి జీవించాలని కదా. ఇక్కడ ఎవరు నిలబడినా ఏం చేస్తా ఉన్నాడని దేవుడు బోధ. దేవుడు మన విషయంలో కలిగి ఉన్నది ఒకటే, ఇలాంటి అలంకరణ కలిగి ఉండాలని దేవుడు ఏం చేస్తాడంటే మాట్లాడు. ఎన్నిసార్లు గద్దించి ఆయన కోరుకున్నట్లుగా జీవించకపోతే ఎవరిని ఇచ్చిపెట్టాడు దేవుడు కదా. ప్రతి వారికి ఏముంది? ఆయన నీతి గల వాళ్ళ ఎంతకాలమని ఆయన విడిచిపెట్టేవాడు. కాబట్టి ఈ స్థానిక సంఘంలో నీ వంతు పని కదా నువ్వు చేయటి కొరకు, నీ వంతు సమర్పణ నువ్వు కలిగి చేయటి కొరకు, నా ద్వారా కలిగి ఉన్న పనేమిటో నువ్వు గుర్తెరిగి ఆ పని చేయటి కొరకు ఒక తీర్మానం చేసుకొని వెళ్ళాలని ఈ సభలో మీకు మహాదేవుడు, మన రక్షకుడు, మహిమ కలిగిన ఆ ప్రత్యక్షత కొరకే ఎదురుచూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బతుకుతుండవాలని ఆయన మనకు బోధ. దేవుడి కొన్ని మాటలు మన కొరకు దీవించుగాక. పరిశుద్ధమైన తండ్రి, చెప్పబడిన ప్రతి మాట నాలో మాలో ఫలింపు చేయమని చెదిరి వెళ్తుంటుందిగా మీ సన్నిధి మా ప్రియులతో ఉంచమని, చేరొచ్చిన ఒక్కొక్కరిని ఎరిగిన దేవుడివి ఎలాంటి కార్యాలు మీ బిడ్డల పట్ల కావాలని కోరుతున్నారు, మీ చిత్తమైతే వారి పట్ల మీరు జరిగించమని 24, 25 ఆ మీటింగ్స్ మీరే ప్రారంభించండి, ముగించండి. అన్ని విషయంలో మీ నామానికి మహిమ తెచ్చుకోమని మమ్మల్ని అందరినీ మీకు అప్పచెప్పుకుంటూ మా పరిస్థితులన్నింటినీ సంతోషంగా చేసి దీవులతో నింపు ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కూడికి